హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చిక్కమ్మ ముచ్చట్లు. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ కానీ సూపర్ టేస్టీ డిష్ ఎగ్ మసాలా కర్రీ. కొన్ని డిషెస్ ఉంటాయి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు కానీ టేస్ట్ మాత్రం మనసులో నిలిచిపోతుంది. ఎగ్ మసాలా అలాంటి డిషే. ఇంట్లో ఎప్పుడు క్విక్గా ప్రిపేర్ చేయాలనిపిస్తే ఫస్ట్ గుర్తొచ్చే డిష్ ఇది. అండ్ ఎస్పెషల్లీ హాట్ రైస్తో కలిపి తింటే ఆ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. నాకు పర్సనల్లీ ఎగ్ మసాలా అంటే జస్ట్ ఒక డిష్ కాదు, ఒక కంఫర్ట్ ఫీలింగ్. చిన్నప్పటి నుంచి ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆ టేస్ట్ ఇంకా ఇప్పటికీ సేమ్గా గుర్తొస్తుంది. సింపుల్గా కనిపించిన ప్రతి బైట్లో ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది. మసాలా బాగా కోట్ అయ్యి ఎగ్తో కలిస్తే ఆ రిచ్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకుండా ఎగ్స్ హెల్త్కి చాలా మంచివి. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మన బాడీకి స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ చాలాసేపు ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. అందుకే ఎగ్స్ని డైట్లో కూడా ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం ఫ్యాన్సీ డిషెస్ ట్రై చేయాలనిపిస్తుంది కానీ లాస్ట్కి ఇలాంటి హోమ్ స్టైల్ రెసిపీసే మనకి రియల్ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. నో రెస్టారెంట్ ఫ్లేవర్స్, నో ఆర్టిఫిషియల్ టేస్ట్, జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. టేస్ట్‌తో పాటు మెమోరీస్ కూడా ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి తింటే ఇంకా స్పెషల్‌గా అనిపిస్తుంది. అందుకే ఎగ్ మసాలా కర్రీ అంటే ఎప్పుడైనా ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. దిస్ ఈజ్ చిక్కమ్మ ముచ్చట, షేరింగ్ సింపుల్ రెసిపీస్, సింపుల్ హ్యాపీనెస్. మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్‌ని చెప్పండి. మీ ఇంట్లో ఎలా చేస్తారని కూడా షేర్ చేయండి.